మనం ఇప్పుడు 200 ఫీట్ హైట్లో ఉన్నాము. ఆల్మోస్ట్ ఒక 20 ఫ్లోర్స్ బిల్డింగ్ మీద నిల్చుంటే ఎంత హైట్లో ఉంటామో అంత హైట్లో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి మనము భద్రకాళి టెంపుల్, మీరు వరంగల్కి వచ్చినట్లయితే వరంగల్లో భద్రకాళి టెంపుల్ దగ్గరికి దర్శించుకున్నాక గేట్ బయటకు వచ్చాక అదే దారిలో కొంచెం ముందుకు వస్తే సరస్వతి టెంపుల్ అని ఉంటుంది. సరస్వతి మందిర్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. జస్ట్ మీరు ఒక 3 మినిట్స్లో వచ్చేయచ్చు. అదే భద్రకాళి టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వస్తే మీకు సరస్వతి మందిర్ ఉంటుంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇప్పుడు నేను చూపించిన కొండ ఉంటుంది. అక్కడ ఒక 2 టెంపుల్స్ ఉంటాయి. సో అక్కడ ఒక 2-3 కొండలు కలిసి ఉంటాయి. ఆ 2-3 కొండలలో ఒక కొండ మీదనేమో శివుడు ఉంటాడు, ఇంకో కొండ మీదనేమో విష్ణుమూర్తి ఉంటాడు. సో ఎలా ఉంటుందంటే ఈ 2-3 కొండల మధ్యలో చాలా పెద్దగా ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ కూడా మళ్ళీ కొండ మీదనే ఉంటుంది. ఫస్ట్ ఎలా అంటే సరస్వతి మందిర్ నుంచి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ గుడి కూడా. సో ఈ గుడిలో ఈ కొండ మీద ఫస్ట్ ఒక పెద్ద కొండలా ఉంటుంది, ఎత్తు ప్రదేశం ఉంటుంది. ఆ ఎత్తు ప్రదేశం మీద మీకు 2-3 కొండలు ఉంటాయి. ఆ 2-3 కొండలు కూడా ఆ ఎత్తు ప్రదేశం మీద ఫస్ట్ చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది మధ్యలో. అటు ఒక కొండ, ఇటు 2 కొండలు ఉంటాయి. మీరు ఆ కొండ ఎక్కితే దానికి మెట్లు కూడా ఉంటాయి. సో మీరు ఆ కొండ ఎక్కితే కనుక మీకు క్లియర్గా అనిపిస్తుంది. ఒక పార్టీషన్ లెక్క 2 కొండలు సపరేట్ అయి ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ కొండ మీద 2 గుళ్ళు కూడా ఉంటాయి. ఇటు కొండ మీదనేమో శివుడు ఉంటాడు. ఇప్పుడు నేను నిల్చున్న కొండ మీదనేమో విష్ణుమూర్తి ఉంటాడు. చాలా బాగుంటుంది కొండ, మస్తు బాగుంటుంది ప్రదేశము. మీకు అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా ఆరెంజ్ కలర్లో, అది కూడా అదే విష్ణుమూర్తి గుడి. మీకు ఇక్కడ నుంచి భద్రకాళి చెరువు కనిపిస్తుంది. మీరు ఈ భద్రకాళి చెరువు మీద మీరు చెరువు దగ్గరికి మీరు వ్యూ చూసినట్లయితే చూడండి, అక్కడ నుంచి అదే భద్రకాళి చెరువు. చాలా పెద్దగా ఉంటుంది భద్రకాళి చెరువు. నేను జూమ్ చేసి చూపిస్తూ చూడండి. సో అదే భద్రకాళి చెరువు. ఇంకా అట్లా రైట్ సైడ్ చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా పైకి ఎక్కుదామని చూస్తున్నాను కానీ ఇది చాలా చెట్లు బాగా పెరిగిపోయినాయి. అంతకుముందు వచ్చినప్పుడు చెట్లు ఇంతగానం లేకుంటే, ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఎండాకాలంలో వచ్చాను. అప్పుడు కొంచెం ఎండిపోయినట్టు ఉండే, ఇప్పుడు కొంచెం బాగా పెరిగిపోయినాయి. ఇటు సైడ్ చూసినట్లయితే ఇది అటు సైడ్ హనుమకొండ అంటారు దాన్ని. ఇది హనుమకొండకు వరంగల్కి మధ్యలో మీకు ములుగు రోడ్ సైడ్ అలంకార్ జంక్షన్ సైడ్ ఉంటుంది ఇది. మీరు భద్రకాళి టెంపుల్ అంటే ఎవరైనా చెప్తారు. వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ దగ్గర నుంచి దగ్గరలోనే ఉంటుంది. మీకు వరంగల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఇక్కడ కడుతున్నారు, అది మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది. ప్రజెంట్ ఈ కొండ మీద అయితే చాలా బాగుంది ప్రదేశము, చాలా పీస్ఫుల్గా ఉంది. అది కనిపించేదే విష్ణుమూర్తి గుడి. కొంచెం కిందికి దిగితే మీకు విష్ణుమూర్తి గుడి కనిపిస్తుంది. నేను మీకు దిగి చూపెడతా చూడండి. అది ఇంకో కొండ, మధ్యలో లోయ ఉంటుంది చిన్నగా. లోయ అంటే చిన్న సపరేషన్ ఉంటుంది. అది మీకు ఈ దగ్గరికి పోతే మీకు ఈ కొండ ఎక్కితేనే క్లియర్ కనబడుతుంది. చాలా బాగుంటుంది చూడండి. మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా, అదే ఇక్కడ మెట్లు కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ నుంచి మెట్లు ఉన్నాయి. సో ఈ మెట్లు దిగుకుంటూ వస్తే అదే విష్ణుమూర్తి గుడి. ఇలా చూడండి, ఇట్లా దిగుకుంటూ వచ్చి అయితే విష్ణుమూర్తి గుడి. ఇలా దిగుకుంటూ వస్తే మీకు ఆ కింది దిగాక మీకు ఇంకా కొంచెం క్లియర్ కనబడుతుంది. అటు సైడ్ ఇంకో కొండ ఉంటుంది. మీకు లెఫ్ట్ సైడ్ ఒక లోయ కూడా ఉంటుంది, కొంచెం చూసుకొని వెళ్ళాలి. అది లోయ. ఆ లోయకి యాక్చువల్గా ఏంటంటే అది మెట్లు కూడా ఉంటాయి దానికి, అటు వెళ్ళడానికి. మీకు చూడండి, ఇది విష్ణుమూర్తి గుడి. ఇది కొండ మీద ఇంత పెద్ద ప్లేస్ ఉంది. గుడి కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఆ కొండ మీద దాదాపు మీకు ఎంత పెద్ద గుడి ఉందంటే చూడండి, ఆ కొండ ఎంత పెద్దది అనేది మీకు కనిపిస్తుంది. యాక్చువల్గా ఆ కొండ మీద విష్ణుమూర్తి, దానికి అటు సైడ్ నుంచి మెట్లు ఉంటాయి. మీకు అది కూడా చూపిస్తాను నేను. సో నేను ఇప్పుడు కొండ దిగుతున్నాను చూడండి. చాలా దూరం దిగాము, ఇది లోయ అన్నట్టు. సో అది వేరే కొండ, ఇది మనం అంత హైట్ నుంచి కిందికి దిగుకుంటూ వచ్చాము. ఇది లోయ. సో మనం ఉన్న ఒక కొండ మీద, విష్ణుమూర్తి ఉండేది ఇంకో కొండ మీద అనమాట. యాక్చువల్గా మనం ఒకటే కొండ మీద లెక్క ఉన్నట్టు అనిపిస్తుంది, కాకపోతే కాదు, 2 పక్క పక్కన ఉంటాయి అన్నట్టు. జస్ట్ మధ్యలో చిన్న సపరేషన్ ఉంటుంది.
మీరు క్లియర్గా చూస్తే 3 కొండల్లాగా కూడా కనబడతాయి. యాక్చువల్గా అవి 2 కొండలే. సో చూడండి, మనం ఇంకా మొత్తం కిందికి దిగుదాము. సో బతుకమ్మ తెలంగాణ సంస్కృతి పరంగా బతుకమ్మది కూడా ఇక్కడ పెట్టారు. బతుకమ్మ విగ్రహము, ఒక తల్లి తన కూతురుని పట్టుకొని బతుకమ్మని పట్టుకొని కనిపిస్తుంది చూడండి. అక్కడ ఎదురుగా కనిపిస్తుంది ఒక చిన్న కొండ, అక్కడ దాని మీద శివుడు ఉంటాడు. దానికి మెట్లు ఉంటాయి, అది చాలా చిన్న కొండ. మనం ఎక్కిందేమో చాలా పెద్ద కొండ. రెండు కొండలు పక్క పక్కన ఉంటాయి. అటు సైడ్ ఇంకో కొండ కూడా ఉంటుంది, కానీ ఆ కొండ మీద 3 కొండలు ఆనుకొని ఉంటాయి. కానీ ఆ కొండ మీద దేవుడు ఏం వెలిసి ఉండడు. సో ఇదంతా మధ్యలో ప్లేస్ అనమాట. ఇప్పుడు మనం నిల్చున్నది కూడా కొండ మీదనే, మనం నడుస్తున్నది కూడా కొండ మీదనే. ఇది శివుని గుడి. ఇటు సైడ్ ఇంకో చిన్న కొండ ఉంటుంది. సో మనం ఉన్నది కూడా మొత్తం కొండ మీదనే. వీళ్ళు ఏంటంటే చిన్న మెట్లులాగా కట్టారు ఇక్కడ కొండ మీదనే. కొండ మీద మళ్ళీ కొండలు ఉన్నాయి అన్నట్టు. ఇది భద్రకాళి చెరువు. రీసెంట్గానే కొత్త ఒక ప్రాజెక్ట్, చిన్న డ్యామ్ లాగా కడుతున్నారు చూడండి. ఈ భద్రకాళి చెరువు నీళ్లు తీసేస్తారు ఈ మధ్యలో. ఎందుకంటే ఇక్కడ డ్యాము చిన్న ప్రాజెక్ట్ కడదామని చెప్పేసి. అండ్ భద్రకాళి చెరువులో గుర్రపు టెక్క అనేది ఒక గడ్డి లాంటిది అన్నట్టు. అది మనం చెరువులో అడుగు భాగం లోపలికి వెళ్ళాక అడుగు భాగంలో పేరుకుపోయి పైకి మొత్తము నీళ్ళు తేలిపోయి ఉంటుంది అన్నట్టు. దానివల్ల చెరువు అంతా గడ్డి పేరుకుపోయి తగ్గిపోతూ ఉంటుంది అన్నట్టు. సో అలా కాకుండా దానిలో చెరువుని ఎండబెట్టేసి దానిలో ఉన్న గుర్రపు టెక్కని మొత్తం తీసేసి మళ్ళీ చెరువు నీళ్ళను పంపిస్తారనమాట. ఈ చెరువు నీళ్ళకి పైప్ లైన్స్ ద్వారా యాక్చువల్గా దీని కింద ఇంకో చెరువు ఉంటుంది. భద్రకాళి చెరువు ఎగువన దాదాపు ఒక 14 చెరువులు ఉంటాయి. ఆ 14 చెరువులలో ఒక 7 చెరువులు కట్ట తెగడం వల్ల ఆ చెరువుల కట్టలు వర్షాలు బాగా పడి చెరువులు నిండిపోయి కట్టలు తెగడం వల్ల ఆ 14 చెరువులలో 7 చెరువులు తెగిపోయినాయి. ఏది భద్రకాళి చెరువుకి ఎగువన వేరే ఊర్లలో ఉన్న చెరువులు, దీనికి ఎగువన ఉన్న చెరువులు తెగిపోయి ఇటు రావడం వల్ల ఈ భద్రకాళి చెరువు నిండిపోయి ఇటు వరదలు